హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. 134 ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉన్నదనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ప్రాజెక్ట్ పొజిషన్స్ ఎట్ ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి వేకెన్సీస్లో అడ్మిన్ అసిస్టెంట్ అనమాట 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవానికైతే మనకి యూవర్క్ అయితే ఇచ్చారనమాట. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ డిప్లొమా కానీ ఏదైనా ఒక ప్రొఫెషన్సీ టెస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో మనకి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 30 years అనమాట అప్పర్ ఏజ్. మనకి 29,200 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఈ అనేది ఇస్తారనమాట. మనకి ఢిల్లీ కానీ లేదంటే పూణే కానీ లేదంటే అక్రాస్ ఇండియా ఎక్కడైనా కూడాను మనకి పోస్టింగ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ దాదాపు 25 వేకెన్సీస్ అయితే అన్ని కేటగిరీస్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికైతే మనకి తో పాటు కనుక మీరు బీఎస్సీ కనుక చేస్తుంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ అలాగే ఎలక్ట్రానిక్స్లో కానీ ఇంకా కూడా మనకి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాటిల్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఐటీకి సంబంధించిన వాటిలో దేనిలో అయినా సరే మీరు బీటెక్ కానీ బీఎస్సీ చేసినా కూడాను ఈ యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. 30 years అనమాట అప్పర్ ఏజ్. అలాగే దీనికి 29,200 ప్లస్ హెచ్ఆర్ఈ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరమైతే లేదు. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనమాట 1 దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. దీనికి 35 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి బీటెక్ లేదంటే ఎంఎస్సి డిగ్రీ కనుక ఉండాలన్నమాట. దేంట్లో అంటే ఫిజిక్స్ లేదంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్లో కానీ లేదంటే మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే మెట్రాలజీ లేదంటే అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ 60% అయితే ఉండాలన్నమాట. సో మన బీటెక్ లేదంటే ఎంఎస్సి ఈ యొక్క బ్రాంచెస్లో కనుక మీరు చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికైతే మనకి 56,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ అదర్ అలవెన్సెస్ అనేది మనకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఎక్స్ట్రా శాలరీ కూడాను వచ్చే అవకాశాలు అయితే కింద అయితే మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇంకా కొంచెం చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి సంబంధించిన దేనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. సో ఇక్కడ 35 years అయితే ఇచ్చారు. దీనికి కూడాను బీటెక్ లేదంటే ఎంఎస్సి డిగ్రీ కనుక చేసి ఉంటే కనుక దేంట్లో అంటే ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ మెట్రాలజీలో కానీ ఇందాక చెప్పిన వాటి అన్నింటిలో అలాగే రిమోట్ సెన్సింగ్లో కానీ కంప్యూటర్ సైన్స్లో ఐటీలో కానీ 60% ఉంటే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అనే దానికి మీరు అప్లై అయితే చేసుకో. దీనికి కూడా దాదాపుగా 56,000 రూపీస్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ అదర్ ఏవైతే ఇచ్చారనమాట. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1లో మన అట్మాస్ఫియరిక్ అబ్జర్వేషన్స్ నెట్వర్క్ అనమాట. దానికి సంబంధించి కూడాను బీటెక్ లేదంటే ఎంఎస్సి ఇందాక చెప్పినటువంటి వాటిలో అంటే ఫిజిక్స్లో కానీ మెట్రాలజీలో కానీ ఇంకా అట్మాస్ఫియరిక్ సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ 60% అయితే వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది దీనికి కూడా అవసరం లేదనమాట. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2కు మాత్రం తప్పనిసరిగా అయితే మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే అవుతుంది. సో వాళ్ళకి మాత్రం అదైతే చూసుకోవాలన్నమాట. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2కి 40 years అప్లై ఇది ఇచ్చారనమాట. ఎంఎస్సి డిగ్రీ లేదంటే బీటెక్ అయితే ఉండాలి ఇందాక చెప్పిన వాటిల్లో. అలాగే వీళ్ళకి 67,000 రూపీస్ శాలరీతో పాటు అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్కి సంబంధించి వాళ్ళకి 5% ఇంక్రిమెంట్ కూడాను ఒక్కొక్క సంవత్సరానికి ఉంటుంది అనమాట. వీటన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ప్రాజెక్ట్ 1కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ప్లస్ ఇంకా ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఆంధ్ర తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పినటువంటి ఏజ్కి అదనంగా ఓబీసీ ఎన్సీ వాళ్ళకి 3 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. అలాగే ఒక క్యాండిడేట్ మోర్ దాన్ 1 పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మోర్ దాన్ 1 పోస్ట్కి కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ఏ పోస్ట్ కూడా ఎటువంటి ఫీజు కానీ ఎగ్జామ్ కానీ ఏమీ లేదనమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ
లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకునే దానికి 14 డిసెంబర్ 2025 దాకా టైం అయితే ఉన్నదనమాట. సో యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి 24th అంటే ఈ రోజు అయితే మనకి స్టార్ట్ అవ్వాల్సిన ఉందన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అయితే ఇదైతే పోస్ట్ పోన్ అయితే అయిందనమాట. యాక్చువల్గా ఇది అప్లికేషన్ ఆన్లైన్ కోసం అయితే వీడియో చేయాలనుకుంటే ఇదైతే పోస్ట్ పోన్ అయింది, అందుకోసం అని చెప్పేసి నోటిఫికేషన్ కోసం అయితే ఇది చేయడం జరుగుతున్నది. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇదైతే 26th నవంబర్ 10 o'clockకి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ రోజు అయితే ఇంకొక వీడియో సెపరేట్గా చేయడం జరుగుతుంది. సో 14 డిసెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఈ లోపల ఏంటంటే మీరు జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసి పైన ఈ యొక్క 10th క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్లు, అది మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ మీద సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్ చేసుకొని పెట్టుకుంటే ఆ రోజు ఈజీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 26th నుంచి 4th డిసెంబర్ 2025 మధ్య వీళ్ళైతే మనకి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. సో మన సొంత ఖర్చులతో అయితే మనం ఢిల్లీలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంటర్వ్యూస్ అనమాట. పోస్టింగ్ వచ్చేసరికి మన ఢిల్లీ లేదంటే పూణే కానీ ఇంకా అక్రాస్ ఇండియా ఎక్కడైనా కూడాను మనకి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఇనిషియల్గా 1 సంవత్సరానికి అయితే ఇస్తారు అపాయింట్మెంట్, తర్వాత ఇయర్ టు ఇయర్ అనేది మనకి అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారనమాట. ఇక్కడ ఇనిషియల్గా 1 year అనమాట. 1 year తర్వాత ఎక్స్టెండబుల్ ఆన్ ఇయర్ టు ఇయర్ బేసిస్ డిపెండింగ్ అపాన్ ద పెర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ అలాగనమాట. ఆ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.